సత్తెనపల్లి అనగానే గుర్తుకొచ్చేది గడియార స్తంభం. 1975వ సంవత్సరంలోనే ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు అన్నం నరసింహారావు పట్టణంలో గడియార స్తంభం ఏర్పాటు చేయించారు. 2010లో గడియార స్తంభం కూలిపోగా పాలకులు పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు ఆర్యవైశ్యులకు అధికారంలోకి వస్తే గడియార స్తంభం నిర్మిస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక అంబటి ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నిర్మాణానికి 2019 డిసెంబర్ 11వ తేదీన పునాది పడింది. 30 లక్షలతో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో అన్నం వారి సౌజన్యంతో తిరిగి నూతన గడియార స్తంభం అద్భుతంగా నిర్మించారు. 2022లో మార్చి నెల 5వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పల్లి శ్రీనివాస్ ను ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించి అంబటి ప్రారంభించారు.